దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నాయన ఆత్మతో సత్యముతో అయా మిమ్మలను ఆరాధించాము తండ్రి, స్తుతించాము ప్రభువా. మా స్తుతులు మీకు అంగీకారముగా ఉన్నవని నమ్ముచు ఉన్నాము తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి లేఖనములను ధ్యానించబోచు ఉండగా మీరే సహాయము చేసి మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి అయా మీ సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా బిడ్డలకు బోధించుటకు సహాయము చేయమని, మీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వినగలిగినటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ఉపవాస దినమున దేవుని యొక్క సన్నిధిలోనికి క్షేమకరముగా దేవుడు మనందరినీ నడిపించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కోట్లాను కొలది వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. ప్రతి ఒక్క అంశము కూడా దేవుని యొక్క సత్య లేఖనములతో కూడినటువంటి అంశాలే. మన జీవితాలకు, ఆత్మీయమైనటువంటి జీవితాలకు ఎంతో ఉపయోగపడేటువంటి, పెట్ట కథలు బుర్ర కథలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఓన్లీ సత్యవాక్యం మాత్రమే మనము ప్రతి పరిశుద్ధ దినమున, ఉపవాస దినమున మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యమునకు ఏదియు చేర్చకూడదు, దేవుని వాక్యములో నుండి ఏదియు తీసివేయకూడదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారికి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి తెగులు కూడా తగులుతుందని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఉపవాస దినమున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. మొట్టమొదటగా అంశం యొక్క టైటిల్ని, పేరుని నోట్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాపము జోలికి పోకుండా ఉండాలంటే, పాపము జోలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? పాపము జోలికి పోకుండా ఈ సర్వ సృష్టిలో ఏ ఒక్క మానవుడు కూడా లేడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి పాపములో పడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి పరిశుద్ధపరచబడిన తరువాత యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపములు, అపరాధములు కడుగుకున్న తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకసారి విడిచిపెట్టబడిన తరువాత తిరిగి మళ్ళీ వాటి జోలికి వెళితే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో. వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే, పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మనము ఏమి చేయాలో లేఖనాలు ధ్యానం చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయన ఇచ్చినటువంటి జీవితము, అదంతా కూడా ఆయనకు ఉచితమైనటువంటి కృప మాత్రమే. ఆ పాపము జోలికి పోకుండా మనము ఏ విధంగా ఈ లోకంలో ఉండాలో కొన్ని లేఖనాలని మనం ధ్యానం చేసుకుందాం. చాలామంది అరే
వాళ్ళ జోలికి పోవద్దు అని అంటుంటారు కొన్ని విషయాల్లో. అమ్మా, నీవు వారి జోలికి మాత్రం అసలు పోవద్దని చెప్తుంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు దుర్మార్గులు అని చెప్పొచ్చు, వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. అనేక రకాలుగా కొన్ని సమయాలలో మానవుని యొక్క జీవితంలో ఈ మాటను మనం వింటూ ఉంటాం, వారి జోలికి వెళ్ళొద్దు అని. అయితే పాపము జోలికి మనం వెళ్ళకుండా ఎలా ఉండగలం? దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేద్దాం. మనుషుల జోలికి వెళితేనే ఎంతో భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయే, మరి పాపం జోలికి వెళితే ఎంత భయంకరమైన పరిస్థితులు కలుగుతాయో ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. లేఖనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవునికి ఏమి ఇవ్వాలంట? మొట్టమొదటగా మనసు. చాలామంది అంటుంటారు కదా, మేము ఇంట్లో ఉన్నా కూడా మా మనసంతా ప్రార్థన మీదే ఉంటుంది, మేము డ్యూటీలో ఉన్నా కూడా మా మనసంతా ప్రార్థన మీదే ఉంటుంది. చూడండి ప్రియదేవుడు గారు, చాలామంది మనస్సు బాగుంటే చాలు, శరీరం ఇక్కడున్నా పర్లేదు అనుకుంటుంటారు కొంతమంది. అయితే దేవుని లేఖనం ఏం సెలవిస్తుందనంటే, మనుషుని యొక్క శరీరము ద్వారా తర్వాత మనసు ద్వారా పాపము చేసేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటూ ఉంది. అందుగురించే దేవుని యొక్క లేఖనం ఏం సెలవిస్తూ ఉందనంటే, ఇటువంటి వారందరితో దేవుని యొక్క లేఖనం ఏం మాట్లాడుతుందనంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏమంటుందమ్మా? సమర్పించుకొనిడి. దేవునికి మహిమ కలుగును గాక. దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఇంకా కృతజ్ఞత కానుకలు ఇస్తారు, ఏవైనా ఇస్తారు. కానీ కొంతమంది శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించమంటే శరీర క్రియలను విడిచిపెట్టలేరు. శరీరాన్ని ఆస్పదం చేసుకొని పాపములోనే ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు చాలామంది దేవుని బిడ్డలను చెప్పుకునేటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మన జీవితాలలో మన శరీరాన్ని సమర్పించుకొని ఉన్నామా? మొట్టమొదటిగా శరీరాన్ని సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సంఘమునకు రావడానికి చాలా బద్ధకం వేస్తుందమ్మా. ఇంక ఈ ప్రపంచంలో ఏ పనికైనా కూడా వెళ్ళడానికి ఉత్సాహంగా ఉంటారు, చాలా అర్లీగా బయలుదేరతారు. కానీ దేవుని స్థలము మందిరమునకు సమయమునకు రావాలంటే మాత్రం శరీరము చాలా ఏమవుతుంది సార్? అది చాలా నీరసంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. శరీరం అసలు సహకరించదు. కానీ మనసు మాత్రం ఏం చెప్తుందనంటే, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనసులో ఉంటుంది. కానీ శరీరం మాత్రం మాట వినదు. అందుగురించే లేఖనం ఏం మాట్లాడుచుందనంటే, మనము ఏ విధంగా అయితే ఆత్మను దేవునికి ఇచ్చామో, దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో స్థానాన్ని ఇచ్చామో, అప్పుడు మన శరీరాన్ని కూడా ఆయనకు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. చూడమ్మా, చర్చికి 1 కిలోమీటర్ అనుకోండి, చర్చికి పక్కనే అనుకోండి ఇంకా. కానీ వారములో 2 రోజులు 2 గంటలు, 1 గంట 2 గంటలు దేవుని యొక్క మందిరానికి రావడానికి శరీరము వింటుందమ్మా? మాట వింటుందా? శరీరం అసలు మాట వినదు. కానీ దేవుని లేఖనం ఏం సెలవిస్తూ ఉందనంటే, మీ శరీరాన్ని మీ స్వాధీనములోనికి
ఆయన యొక్క ఆత్మ ద్వారా తెచ్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనసు నిండా దేవుడే ఉన్నాడు, మనసు నిండా దేవుని వాక్యమే ఉంది, మనసు నిండా చాలా భక్తి ఉంది. కానీ శరీరాన్ని మాత్రం దేవుని సన్నిధికి తీసుకొని రాలేకపోతూ ఉన్నారు. అందు గురించే పౌలు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు మనం పాడుకున్నటువంటి పాటలో కూడా అటువంటి మాటను దేవుడు మనకు వినిపించాడు ప్రియ దేవుని బిడ్డలారా. సజీవ యాగముగా మన శరీరాన్ని మనము సమర్పించుకోవాలి. చాలామంది ఆత్మను సమర్పించుకుంటారమ్మా, మనసుని. నా మనసు కోచుడు దేవుడే ఉంటాడంటారు, అంటారా? ఏం చేస్తారంట? మనసుని నా గుండె చీలిస్తే ఎవరుంటారంట? దాంట్లో దేవుడే ఉంటారంట. కానీ దేవుని లేఖనం ఏం సెలవిస్తూ ఉందనంటే, మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ శరీరముతోనే మనము పాపమును చేయగలము, ఈ శరీరముతోనే పాపమును జయించగలమని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి వస్తే, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బిడ్డలతో మనము కలిసి జీవిస్తూ ఉంటే ఈ శరీర క్రియలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. శరీర క్రియలన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి ఆలోచనలు మనకి రాకుండా ఉండాలి అంటే శరీరాన్ని దేవుని దగ్గరకి తీసుకొని రావాలని లేఖనం సెలవిస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి, దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఆయన యేసుక్రీస్తు వరకు మనసులో అనుకుంటే సరిపోదమ్మా? మనసులో నేను కూడా అందరి కొరకు రక్తం చిందించాను అని అనుకుంటే సరిపోద్దా? సరిపోద్దా? ప్రియ దేవుడు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఏ విధంగా శ్రమ పడ్డారు ఆయన? ఏ విధంగా శ్రమ పడ్డారు? మొట్టమొదటిగా మానవ రూపములోనికి రావడానికి శ్రమ పడ్డాడు ప్రియ దేవుని బిడ్డారా. సర్వోన్నతమైనటువంటి స్థలములలో నుంచి ఈ భూలోకానికి మానవుడిగా రావడానికి ఆయన శరీరమందు శ్రమ పడ్డారు. దాని తర్వాత నీకు వచ్చేటువంటి బాధే, నాకు వచ్చేటువంటి బాధే, నీకు వచ్చేటువంటి శరీరానికి నొప్పే, నాకు వచ్చేటువంటి శరీరానికి నొప్పే, అదే శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి, దేవునికి స్తుతి కలుగునుగాక. మనకి ఈ శరీరాలు దేవుడు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆయన ఏ విధంగా శ్రమ పడ్డారో మనము కూడా ఆ విధంగా ఈ లోకములో శ్రమ పడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరైతే ఈ విధంగా శ్రమ పడుతూ ఉంటారో వారు పాపము జోలికి పోరు. శరీరాన్ని శ్రమ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి అసలు? ఏ విధంగా శ్రమ పెట్టుకున్నారు యేసుక్రీస్తు వారు? మనకి మాదిరిగా ఉన్నారు ఆయన. ఏ విధంగా శ్రమ పెట్టుకున్నారమ్మా ఆయన? చెప్పగలరా? ఏ విధంగా శ్రమ పెట్టుకున్నారు శరీరాన్ని ఆయన? కలువరి సిలువలో కొరడా దెబ్బలు, బళ్ళెపు పోట్లు, ముళ్ళ కిరీటము, మేకులు, ఇవన్నీ కూడా ఆయన శరీరం అందేనా జరిగింది? శరీరంలో శ్రమ పడ్డారా ఆయన? మరి వీటన్నిటికన్నా ముందు ఏం చేశారు ఆయన? శరీరంలో ఏ విధంగా శ్రమ పడ్డారు? సువార్త చెప్పడానికి అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళారు, శ్రమ పడ్డారు. ఇంకేం చేశారు? శరీరంలో ఎలా శ్రమ పడ్డారు? నలగొట్టుకున్నారు. మరి ఎలా నలగొట్టుకున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది పాయింట్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ఎలా శరీరంలో శ్రమ పడ్డారు అని అంటే, యవ్వన ప్రాయములోనే ఆయన ఉపవాసం ఉండేటువంటి అలవాటుని కలిగి ఉన్నారు. నీవు పాపం జోలికి పోకుండా ఉండాలి అని అంటే నీ శరీరాన్ని నలగగొట్టుకోవాలి, నీ శరీరాన్ని శ్రమ పెట్టుకోవాలి. చాలామందిలో అమ్మ ఉప్పు కారం ఎక్కువైతే ఏమవుతుంది సార్? పొగురు
పెరుగుతుందంట. అంతేనా ప్రియ దేవుని బిడ్డలారా? మరి ఈ పొగురంతా తగ్గాలి అనంటే, మనలో అహం తగ్గాలి అనంటే, మనలో గర్వం తగ్గాలి అనంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ఈ లోకములో ఉన్నప్పుడు తన శరీరములో శ్రమ పడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను, చూడండమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలు అంటే మనుషుని యొక్క ఆశలమ్మ, మనుజాశలను అనుసరించి నడుచు కొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు ఏంటమ్మా, పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. దేవునికి స్తుతి కలుగునుగాక. పాపము జోలికి మనం పోకుండా ఉండాలి అని అంటే ఒక ఏకైక మార్గము ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి ఉపవాస ప్రార్థన చేసేటువంటి అనుభవము. జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటని. ప్రభువారు ఎలా శ్రమ పడ్డారనంటే, కలువరి సిలువలో పడినటువంటి శ్రమల కంటే ముందే ఆయన ఉపవాసము ద్వారా తన శరీరాన్ని శ్రమ పెట్టుకున్నాడు, నలగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఇంత కూడా అహము లేదు, ఆయనలో ఇంత కూడా గర్వము లేదు, ఆయనలో ఇంత కూడా అబద్ధము లేదు, ఆయనలో ఇంత కూడా ఎదుటి వాని పట్ల ద్వేషము లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు లేదు అని అంటే, ఆయన పాపము జోలికి పోకుండా ఏం చేశాడు? ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు ఉపవాసాల ద్వారా. రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు, పగలంతా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. 30 సంవత్సరాల వరకే తన కుటుంబ బాధ్యత అంతా శ్రమపడి, ఆయన తన శరీరములో శ్రమపడి తన కుటుంబాన్ని బాధ్యతను మోసాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఉపవాసము చేసేటువంటి అలవాటుని మనము కలిగి ఉండాలి. దేవుని లేఖనం ఏం సెలవిస్తూ ఉందనంటే, ఎవరైతే ఆ విధంగా ఉంటారో శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట అయ్యా, ఈ రోజు నుంచి ఇక మీదట వచ్చేటువంటి సమయంలో ఇక మీదట ఏమంటుందో చూడండి. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. చాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి ఇష్టముగా మనము నడవాలి అని అంటే ఆయన ఏ విధంగా శరీరంలో శ్రమ పడ్డారో మనము కూడా ఆ విధంగా శ్రమ పడాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా మనసంతా చర్చిలోనే ఉంది, నా మనసంతా వాక్యం ఉందంటే కుదరదు. మన శరీరము కూడా ఆలయమునికి రావాలి, మన శరీరము కూడా ప్రజెంట్ వేయించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరముతో కూడా ఆయనకు సజీవ యాగముగా ఉపవాసము చేసి శ్రమ పడేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. లేఖనం సెలవిస్తూ చూడండి, 3వ వచనం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, గతించిన కాలము నిన్నటి వరకు చాలు. ఇంకా నిన్నటి వరకు చేసినటువంటి కార్యాలు చాలు. ఇదిగో భయంకరమైనటువంటి దుర్వ్యాపారము, భయంకరమైనటువంటి త్రాగుబోతుతనము, భయంకరమైన దురాశ, పక్కనోడిది లాక్కోవాలని, పక్కనోడిది ఆక్రమించుకోవాలని, పక్కనోడిని వెళ్ళగొట్టాలని, పక్కనోడిని కిందకి తొక్కేయాలని ఎంత దురాశ కలిగి మనం జీవించామో. ఒకప్పుడు త్రాగుబోతుల విందులు, ప్రతి దానికి పార్టీనే లేదా సార్? ప్రతిదానికి, పుట్టినరోజుకు పార్టీ, పెళ్లి రోజుకు పార్టీ, అమ్మా పాస్ అయితే పార్టీ, ప్రతి దానికి పార్టీయే కదా. మరి మన శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ఉన్నామా లేదా?
మన శరీరాన్ని నలగగొట్టుకొని శ్రమ పెట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వస్తే మనము ఇటువంటి వాటన్నిటినీ కూడా చేయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం సెలవిస్తుంది అక్కడ పోకిరీ చేష్టలు అంట. చూసారా సార్, ఏం చేష్టలు అయ్యి? పోకిరీ చేష్టలు. చిన్నపిల్లలు కాదు చేసేది, పెద్దవాళ్లే. పోకిరీ చేష్టలు, పనికిరాని పనులు, ఇవన్నీ చేసేదానికి గతించిన కాలమే చాలును అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన శరీరం ఇంకా సజీవంగా ఎప్పుడు మనం దేవునికి సమర్పించుకోగలం? మా పాపము దేనితోటి మనం చేయగలం? మన శరీరంలో మన శరీర అవయవాలన్నింటితో కూడా మనము పాపము చేయొచ్చు. నాలుకతో మనము తప్పుడు మాటలు మాట్లాడి పాపం చేయొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మనము చూడుకున్నటువంటి చూసి పాపము చేయొచ్చు. ఊహించినటువంటి ఆలోచించుకొని పాపము చేయొచ్చు. అపరాధులను చంపి మీ చేతులతో పాపం చేయొచ్చు. భయంకరమైనటువంటి వంకర మార్గంలో నడిచి పాపము చేయొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టుకున్నారు యేసుక్రీస్తు వారు? మనం ఆ విధంగా శ్రమ పెట్టుకుంటూ ఉన్నామా? మా ఉపవాసం ఉండాలంటే శ్రమ లేకపోతే ఈజీనా? శ్రమే కదా. ఎంత పెద్ద శ్రమ! ఒక్క పూట భోజనం మానేయమంటే ఎంత శ్రమ సార్! అసలు ప్రాణం పోయినట్టే ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు ఎలా శ్రమ పడ్డారో ఆ మొదటి వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డ. చాలా ప్రాముఖ్యమైన వచనం. మీరును అనగా ఎవరైతే క్రీస్తుకు నిజముగా బిడ్డలుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారో మీరును అట్టి మనస్సును ఆయుధం. మన ఆయుధం ఏంటి ఇప్పుడు? ఉపవాసం మన ఆయుధం ప్రియ దేవుని బిడ్డారా. అనుకోవచ్చు ఉపవాసం ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడా? వారు చాలా ఉపవాసం ఉన్నారు, వారి కార్యాలు జరగలేదే. మరి ఉపవాసం ఉండి కార్యాలు చూసిన వారి జీవితం చూడట్లేదా నీవు? ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, దయ్యములను వెళ్ళగొట్టాలంటే ఉపవాసం ద్వారా సాధ్యం అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ కార్యాలు చూడవా నీవు? ఎంతసేపు అంటే నీవు కాని పనులే చూస్తుంటావు, కానీ చేసినటువంటి పనులు మాత్రం మనము చూడం ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఈ పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలమ్మా. ఇంకా ఈ శరీరముతో ఎన్ని చేయరాని కార్యాలు చేశామో ఇక చాలు. గతించిన కాలము మళ్ళీ తిరిగి రాదు. వచ్చేటువంటి క్షణము చాలా విలువైనటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విలువైనటువంటిది. అందుగురించే యేసుక్రీస్తు వారు తన శరీరమందు శ్రమ పడ్డాడమ్మా. యవ్వన వయసులో శ్రమ పడ్డాడు. అనేక మంది దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు యవన ప్రాయములోనే, ఇర్మియా గారు యవన ప్రాయములోనే, యేసుక్రీస్తు వారు యవన ప్రాయములోనే తమ శరీరములు ఏం చేశారు? నలగగొట్టుకొని ఉపవాసం ఉండి దేవునికి ఇష్టలుగా జీవించి శరీర క్రియలన్నిటిని విడిచిపెట్టి వారు దేవుని అద్భుత కార్యాలు చూసినటువంటి వారు. అటువంటి శరీరాన్ని మనము కూడా కలిగి ఉన్నాము కనుక ఆ పాపము జోలికి మళ్ళీ మనము వెళ్ళకూడదు. ఆ పోకిరి చేష్టల జోలికి మళ్ళీ మనము వెళ్ళకూడదు. ఆ దుర్వ్యాపారానికి, ఆ త్రాగుబోతుతనానికి, ఆ పిచ్చి మాటలకి మళ్ళీ మనము వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి, అయ్యా నా శరీరాన్ని మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను తండ్రి, మీరే నాకు శక్తిని దయచేయండి ప్రభువా, మీరే నాకు బలాన్ని దయచేయండి నాయన అని మనల్ని మనము నలుగుగొట్టుకునేటువంటి స్థితిని కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. 4వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, మనం ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉంటే ఆ పక్కనోడు అటు వెళ్తూ ఉంటాడు మనల్ని చూస్తూ, అరే నిన్నటిదాకా వచ్చారు కదరా వీళ్ళు ఎక్కడికి మందిరానికి వెళ్తున్నారంట, వాళ్ళతోటి పోకపోతే వాళ్ళు ఏం చేస్తారంట మనల్ని, చూడండి మా మాట ఏం చేస్తారంట, వాళ్ళు పోయినందుకు ఆశ్చర్యపడుచు ఏం చేస్తున్నారంట, దూషించడం అని అంటే తిట్టుతూ ఉన్నారంట. ఏమని తిడుతున్నారు? అబ్బా వీళ్ళే పెద్ద,
భక్తులండి, వీళ్ళే పెద్ద పరిశుద్ధులంట, వీళ్ళకే భక్తి ఉంది, వీళ్ళకే ఉపవాస ప్రార్థన ఉంది, వీళ్ళకే దేవుడు ఉన్నాడని దూషిస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. అయితే ఆ జోలికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళకూడదు. గతించినటువంటి దాన్ని విడిచిపెట్టేయాలి. ఆ జోలికి మళ్ళీ మనం తిరిగి వెళితే కుక్కతోటే మనము సమానం ప్రియమైనటువంటి దేవుడు. విశ్వాసంతో కాదు, మళ్ళీ వాంతికి తిరిగి ఎత్తేటువంటి కుక్కతో, విశ్వాసం కలిగిన కుక్కతో కాదమ్మా, వాంతిని తిరిగి ఎత్తుకునేటువంటి కుక్కతో సమానంగా దేవుడు పోల్చాడు బైబిల్ గ్రంథములో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది మన శరీరము, ఎలా ఉంది మన మాట, ఎలా ఉంది మన మైండ్, ఎలా ఉంది మన నడక, ఎలా ఉంది మన ప్రవర్తన, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య అయితే తన శరీరమందు శ్రమ పడ్డారు, పాపము జోలికి ఆయన పోలేదు. ప్రియ దేవుని బిడ్డారా, మనము కూడా అటువంటి పాపము జోలికి పోకుండా ఉన్నట్లయితేనే దేవుని యొక్క మేలులు పొందుకోగలమని లేఖనము సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూడండమ్మా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఏమంటుంది లేఖనమో, అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి ఒక మాట చెప్తున్నారు. ఏమనేనంటే, ఒక మంచి సైనికుడు వలె నాతో కూడా నీవు శ్రమ అనుభవించు. శ్రమ అనుభవించు. అమ్మ, శ్రమ పడితే ఏముంటుంది ఆలోచిద్దాం ఒకసారి. శ్రమ పడితే ఏముంటుంది? సుఖం ఉండదా ప్రియ దేవుని బిడ్డారా? శ్రమ పడితే ఖచ్చితంగా సుఖపడతాం ప్రియ దేవుని బిడ్డరా. మనం కష్టపడితే ఖచ్చితంగా మనం సుఖ పడతాము. ఆయన కుడి హస్తములో నిత్యము సుఖములు కలవు అని లేఖనం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డరా. ఆయన హస్తములో నిత్యము సుఖములు ఉన్నాయనంట. మనము వాటిని పొందుకోవాలి అని అంటే మనము కూడా ఏం పడాలి? శ్రమ పడాలి. ఎలా పడాలి? ఒక సైనికుని వలె. టైం అంటే టైం పంక్చువాలిటీ ఉండాలి. ప్రార్థన అంటే ప్రార్థన, ఉపవాసం అంటే ఉపవాసం, చర్చ్ అంటే చర్చ్ అంతే. అదేవిధంగా ఆ టైం పంక్చువాలిటీ లేకపోతే, మన శ్రమ పడకపోతే, సైనికులు లేజీగా ఉంటారా సార్? మిలిటరీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, సైనికులు లేజీగా ఉంటారా? ఎంత టైం టు టైం అంతే ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి క్రీస్తు సైనికులు ఎలా ఉండాలి? ఈ లోకానుసారంగా ఈ దేశాన్ని రక్షించేటువంటి సైనికులే కంటి మీద కునుకు లేకుండా టైం టు టైం వాళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉంటే, మరి క్రీస్తు సైనికులు మనం ఎలా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా? మనం ఎలా ఉండాలి? మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఉపవాసం ఉండలేక, ప్రార్థన చేయలేక, మందిరానికి రాలేక, పాటలు పాడలేక, వాక్యం చదవలేక ఇలా ఉంటే మనం క్రీస్తు సైనికులమా? ఆలోచించండి ఒకసారి. మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా? కానీ లేఖనం ఏం సెలవిస్తూ ఉందో చూడండిమా. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని కొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోరంటమ్మా. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందని చెప్పిన తర్వాత ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఆదివారం పరిశుద్ధ సమయాన్ని మనము ఒక టైం ఫిక్స్ చేసిన తర్వాత ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు ప్రియ దేవుని బిడ్డారా. వారెవరు అని అంటే మంచి సైనికులు, మంచి క్రీస్తు సైనికులు ప్రియ దేవుని బిడ్డారా. అటువంటి క్రీస్తు సైనికులుగా మనము మన శరీరాన్ని నలగగొట్టుకోవాలని లేఖనము సెలవిస్తూ ఉంది. మనము ఎవరిని సంతోషపెట్టాలి అని అంటే, ఇదిగో నా కోసం మందిరానికి రావడం కాదమ్మా, ఏదో పాస్టర్ గారు ఏమైనా అంటారనుకునే కాదు, ఏదో పక్కన వారు ఏమైనా అనుకుంటారని కాదు, సంఘ పెద్దలు ఏమైనా అనుకుంటారని కాదు రావాల్సింది. నా దేవుడు ఏమనుకుంటారో నా గురించి, నా దేవుని దగ్గర నేను మెప్పు పొందుకోవాలి అని మనము ఆయన సంతోషపెట్టడానికి, మన జీవితాలు ఆశీర్వదించబడడానికి దేవుని సన్నిధికి రావాలని లేఖనము సెలవిస్తుంది. 4వ వచనం చూడమ్మా. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని
సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ జీవ కిరీటము కావాలి అనంటే, మనందరికీ మహిమ కిరీటము కావాలి అనంటే, ఆయన పెట్టిన నియమం ప్రకారం మనము కూడా యుద్ధం చేయాలి, జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నియమం పెట్టాడు. ఏమని? సర్వోన్నతమైనటువంటి దేవుడిని మనం విశ్వాసం ఉంచాలి. ఆయన చూపించినటువంటి మార్గములో ఉపవాసము చేసి శరీరాన్ని నలుగగొట్టుకునేటువంటి నియమాన్ని మనకు పెట్టి ఉన్నాడమ్మా. దయతో జ్ఞాపకం చేసుకోండి, దయతో జ్ఞాపకం చేసుకోండి ఈ మాటని. మనకి యేసు ప్రభు వారు ఆయన శరీరమందు శ్రమపడి మనకు ఒక నియమాన్ని పెట్టాడు. ఆయన, ఇదిగో నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటి దినములు రాబోచు ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళందరూ ఉపవాసము చేస్తారని చెప్పారా, చేయరని చెప్పారమ్మా? చేస్తారు అన్నారా? చేస్తారు అన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాబోచు ఉన్నారు. పెండ్లి కుమారుడుగా మనందరము ఉపవాసముతో మన శరీరమును శ్రమ పెట్టుకునేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఉపవాసమునకు చాలా శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ పక్కన వాళ్ళు చూసి వాళ్ళకి కార్యాలు జరగలేదని నువ్వు అనుకోవద్దు. వారి జీవితము వేరు, వారి యొక్క ప్రణాళిక వేరు, నీ ప్రణాళిక వేరు, నీ జీవితము వేరు, నీ ఆలోచన వేరు, నీ పట్ల దేవునికున్న కృప వేరు. వారికి నీకు పోలిక ఎప్పుడు కూడా చేసుకోకో. మనం పోల్చుకోవాల్సిందే మన ప్రభువు అయిన క్రీస్తుతో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు అదే చెప్తున్నారు, నీవు నాతోటే శ్రమ పడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే తన శరీరాన్ని నలగొట్టుకుంటారో వారికే దేవుని యొక్క జీవ కిరీటము. దురాశలు, పోకిరి చేష్టలు, త్రాగుబోతులు, విందులు, చాలు. ఇవన్నీ ఇంకా సమయం లేదు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అంచు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా సమీపంలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంకా ఆ పాత జీవితాల్లోనే ఉంటే మనము భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతామని. ఎందుకంటే తెలిసి చేసిన వానికి రెండింతలా శిక్ష ఉంటుందమ్మా. తెలియక చేసిన వాడికి ఒక్క వంతే, తెలిసి చేసిన వాళ్ళకి రెండింతల శిక్ష ఉంటుంది అని లేఖనము సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టడానికి, చెడ్డ పనులు చేయడానికి, నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నీ కాళ్ళని, నీ చేతుల్ని, నీ నోటిని, నీ చూపుని, నీ తలంపుని ఎలా అయితే ఉపయోగించావో అలాగే నీతి పనులు చేయడానికి మీ అవయవాలని దేవునికి అప్పగించుకొనుడి అని లేఖనము సెలవిస్తున్న. తర్వాత వాక్యం చూడమ్మా, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరణమైపోతామని లేఖనం సెలవిస్తూ ఉంది. మనము శరీరాన్ని నలగగొట్టుకొని ఉపవాసము చేసి ప్రార్థన చేస్తే మనలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క లక్షణములో దేవుని యొక్క పరిశుద్ధత మనలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజులోనే రాదమ్మా, ఒక ఉపవాస దినానికి వస్తేనే కాదు. మనము జీవించినంత కాలము ఆ నియమాన్ని మనము పాటిస్తూనే ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మనము ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో మనము బ్రతుకుతామో
జీవ కిరీటం మనకి దేవుడు పెడతారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. మన శరీరాలు నలగొట్టుకోగలుగుతూ ఉన్నామా? ఇదిగో సమయానికి రాగలుగుతూ ఉన్నామా? మోకాళ్ళ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఉపవాస ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? క్రీస్తు ఏ విధంగా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడో ఆ విధంగా మనం కూడా మన శరీరాలను నలగొట్టుకోగలుగుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అమ్మ దయతో జ్ఞాపకం చేసుకోవాలి, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో, కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో అనేక అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అభ్యంతరాలు వచ్చినంత మాత్రాన మనం వెనకడుగు వేయకూడదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎవడైతే అభ్యంతరాలు పెడుతూ ఉన్నాడో వాడికి ఏమంటుంది అక్కడ లేఖనం? ఎవని వలన అభ్యంతరం కలుగునో వానికే శ్రమ, ఆ మనుషునికే శ్రమ. కాగా మీ చెయ్యి అయినను మీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అమ్మా, ఎంత కఠినమైన మాట అమ్మా ఇది! ఎంత కఠినమైన మాట ఆలోచించారా? ఏది అభ్యంతరకరంగా ఉందో నీకు, దేవునికి నీకు ఏది అభ్యంతరకరంగా ఉందో, నీ మాట అభ్యంతరకరంగా ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ మాట అభ్యంతరకరంగా ఉంటే ఏం చేయాలి సార్? నోటిని మొత్తం కుట్టేసుకోవాలా? అంతేనమ్మా? మరి అక్కడ చెప్పబడిన లేఖనం ఏంటి? నీ పాదం అభ్యంతరం చేసి ఏమంటుంది? పాదాన్ని నరికేయమంటుంది. తర్వాత లేఖనం చూడండమ్మా, కంటిన్యూషను. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరములో దేవునికి విరుద్ధముగా ఏ అవయం ఉన్నా కూడా ఏం చెప్తుందంటే లేఖనము, దాన్ని నరికి పక్కనేసేయమంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పోరాని చోట్లకు వెళుతూ ఉన్నావా? నీ పాదాలని నరికి వేసుకోమంటుంది. చేయరాని కార్యాలు చేస్తున్నావా? నీ చేతుల్ని నరికి వేసుకోమంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి కలిగి ఉన్నట్లయితే నీ శరీరము నరకంలోనికి పోకుండా జీవములోనికి వెళుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. మనము ఈ జాండేనమ్మా, పొట్ట ఇంకా ఎక్కువ ఉంటుందా? అంతేనా? అందరికీ అంతేనా సార్? వాళ్ళ జానడ ఉండొచ్చేమో. అంతేనా? ఒక 6-7 అడుగులు ఉన్న వ్యక్తులు వాళ్ళ జాన, అంతే కదమ్మా? ఈ జానడ పొట్ట కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ఈరోజు ఏం చేస్తున్నాడమ్మా? పోకిరి చేష్టలు, దురాశలు, దుష్ట తలంపులు, త్రాగుబోతుల విందులు, వ్యసనాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా ఆ జానడు పొట్ట కోసం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, నీ పాదము నీ హస్తము ఒకవేళ దేవునికి అభ్యంతరకరంగా ఉంటే దాన్ని నరికి వేసుకొని చెప్తుంది. తర్వాత లేఖనం చూడండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే 1 కంటితో మనం ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళగలం? జీవములోనికి, సర్వోన్నతమైన దేవుని దగ్గరికి మనం వెళ్ళగలం. ప్రియ దేవులారా, పనికిరాని కన్ను నిందా, ద్వేషమైన కన్ను నిందా, ఇతరులను చూసి కన్ను గీటుతూ ఉన్నావా? చాలామంది ఏం చేస్తారు? కన్ను సైకిల్ చేస్తుంటారు. చూసారమ్మా ఎప్పుడైనా? కన్ను సైకిల్ చేస్తూ ఉంటారు చాలామంది. చాలా విరుద్ధం బైబిల్కి ఇది. కన్ను సైకిల్ చేస్తుంటారు. ఇంకా చాలామంది ఫింగర్స్తో ఇది చూపిస్తుంటారు. చూసారా? మా వేళ్లతో గుర్తులు చూపించకూడదు, మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ అగైనిస్ట్ పరిశుద్ధ గ్రంథానికి. అటువంటి వాళ్ళందరూ కూడా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసి దూరంగా పారవేసేయి. నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేసేయి. నీ శరీరములో ఏ అవయవము కూడా దేవునికి విరుద్ధముగా
పని చేయకూడదు. నువ్వు పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి అని అంటే చాలామంది జీవితాలు ఎలా పడిపోతాయనంటే బాగా అలవాటు ఉంటుంది, ఏదో ఒక హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. దేవుని దగ్గరికి వచ్చారు, పరిశుద్ధపరచబడ్డారు, మళ్ళీ తిరిగి వాటి జోలికే, మళ్ళీ ఆ పాపం జోలికే వెళుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసి నలగొట్టుకొని దేవునితో సహవాసం చేసి ప్రభువా నేను వాటి జోలికి వెళ్ళను ఆయన, నాకు శక్తిని దయచేయి ప్రభు అని అంటే ఆయన దయచేయడమ్మా, దయచేయడా ఆయన? ఎంతమంది లేరు వ్యసనాలు కలిగినటువంటి వారు? ఎవరు పరిశుద్ధులమ్మా ఈ లోకంలో? ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. ఏదో ఒక వ్యసనము, ఏదో ఒక పాపము, వాటన్నిటిని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ పాపము జోలికి మనము వెళ్లకుండా ఉండాలి అని అంటే మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, సజీవ యాగముగా మనం పోరాడాలి. మనకి దేవుడు ఈ లోకంలో ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా నీతిగా మనం పోరాడాలి, నియమ ప్రకారమే మనం పోరాడాలి. రేపు అన్నం ఈరోజు తింటానంటే ఒప్పుకుంటారా? ఉంటుందమ్మా అట్లా? ఉంటుందా అట్లా? రేపు అన్నం రేపు అవసరం లేదు నాకు ఈరోజు తింటానంటే ఉంటుందా? ఉండదు కదా. మరి రేపు ప్రార్థన ఈరోజు చేస్తారంటే ఎట్లా? రేపు ప్రార్థన రేపే చేయాలి, ఈరోజు ప్రార్థన ఈరోజే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి పనులు ఈరోజే చేయాలి, రేపు మంచి పనులు రేపే చేయాలి. ఈరోజు నేను మంచి చెడ్డ పని చేశాను, రేపు మాత్రం మంచి పని చేస్తానంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన శరీర అవయవాలన్నీ కూడా దేవునికి సజీవ యాగముగా శ్రమ పడడానికి మనము ఆయనకు సమర్పించుకున్నట్లయితే దేవుడు దీవించేటువంటి దేవుడు, జీవ కిరీటాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఉపవాసము చేసినప్పుడు రాజులను పడగొట్టినటువంటి దేవుడు, ఉపవాసము చేసినప్పుడు అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఉపవాసము చేసినప్పుడు అనేక సాతానులను పారద్రోలినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. నీ శరీరాన్ని నలగగొట్టుకున్నట్టుకు, నీ శరీరాన్ని శ్రమ పెట్టుకున్నట్టుకు నీవు సిద్ధపడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. తల వంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరంలో ఏది నీకు అభ్యంతరకరంగా ఉందో దేవునికి నీకు ఎప్పటికైనా గమనించుకో. నోరు అభ్యంతరకరంగా ఉందా? మాటలను మార్చుకో. చూపులు అభ్యంతరకరంగా ఉన్నాయా? చూపులు మార్చుకో. నీ చేతలు అభ్యంతరకరంగా ఉన్నాయా? మార్చుకో. లేకపోతే నీకు శ్రమ, నీకు కష్టం. దేవుడు పెట్టేటటువంటి శ్రమ మామూలుగా ఉండదు. ఐగుప్తీయులకు 10 శ్రమలు ఇచ్చాడు, భయంకరమైన వేదన కలిగింది వారికి. ఆ శ్రమలు మన మీద కూడా రాబోతున్నాయి. ఎప్పుడు అని అంటే దేవుని మాట వినకపోతే, దేవునికి విరుద్ధముగా మాట్లాడితే, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు నీవు చేస్తే ఆ ఏ శ్రమలో తిరిగి పంపిస్తారని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, పాపము జోలికి మేము వెళ్లకుండా ఉండాలి అని అంటే మా శరీరాన్ని యేసయ్యా మీరు ఎలా నలగొట్టుకున్నారో మేము కూడా నలగొట్టుకోవాలని లేఖనములో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఒక పూట ఉపవాసం ఉండలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారేమో ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన. పాపము జోలికి వెళ్లకుండా ఉండాలేనంటే, దురాశ పడకుండా ఉండాలేనంటే, పోకిరి చేష్టలు చేయకుండా ఉండాలేనంటే, చెడ్డ పనులు చేయకుండా ఉండాలేనంటే, అయ్యా గలిబిలి చేయకుండా ఉండాలేనంటే ఉపవాసం ఉండి అయ్యా మీ ఆత్మ కలిగి పరిశుద్ధత కలిగి మీతో సహవాసము చేస్తూ శరీరాలను నలుగుగొట్టుకునేటువంటి అనుభవాన్ని అయ్యా మందిరంలో ఉన్న బిడ్డలకు, ఆన్లైన్లో చూస్తున్నటువంటి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. పరిశుద్ధుడా, ఏ కుటుంబంలో ఏ శ్రమలు ఉన్నాయో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుంచి విడుదల చేసి తమ శరీరాలను అవయవములను మీకు సజీవ యాగముగా సమర్పించుకొని ఆశీర్వదించబడుటకు, నిత్య రాజ్యములో కిరీటము పొందుకున్నట్టుకు, ఈ లోకములో సుఖము అనుభవించుటకు మీ బిడ్డలకు మీరే జ్ఞానమును దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి దీవిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. మన మధ్యలో ఉన్నటువంటి అశోక్ సార్ ప్రార్థన చేస్తూ ఉండగా మనందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన.